నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తంలో కనుక మనం లేచి మనం ఏదైనా తలుచుకున్నా ధ్యానం చేసినా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తారు కదా. అవునమ్మా. ఈ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటమ్మా? అంత బలం ఎలా ఉంది ఈ ముహూర్తానికి? దీనికి బ్రాహ్మీ ముహూర్తము అని పేరమ్మా. అంటే బ్రహ్మకి సంబంధించింది కనుక బ్రాహ్మీ అనలేక బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటాం మనం. ఏమిటి అంటే సూర్యోదయానికన్నా 2.5 గంటల దరిదాపుల్లో మన లెక్క ప్రకారం 2-2.5 గంటలు అనమాట. 2 ముహూర్తాలు ముందు అని చెప్తారు. ముహూర్తం అంటే 48 నిమిషాలు కనుక దరిదాపుల్లో 2 గంటల పైన దానికన్నా ఉండే సమయం. సాధారణంగా మనకి ఎలా ఉంటుంది, 6 గంటలు అనుకుందాం. 6 గంటలకు అటు ఇటుగా కదా మనకి సూర్యోదయం అవుతుంది. కొన్నిసార్లు 5:30కి, కొన్నిసార్లు 6:30 పావుదొక్కు దాకా కూడా ఉంటుంది. శీతాకాలం వేసవికాలం ఉండేటటువంటి తేడా వల్ల. అట్లా ఉన్నప్పుడు దాన్ని లెక్క వేసుకుని వెనక్కు ఉండేటటువంటి కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తం అన్నది ఏమిటి అంటే ముహూర్తాలకి పేర్లుంటాయి. ఏదో లగ్నాలు ముహూర్తాలు మనం పెళ్లి శుభలేఖల్లో చూస్తాం కదా, ఫలానా ముహూర్తం అని. ఈ ముహూర్తానికి ఉన్నటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం, అంటే బ్రహ్మకి సంబంధించింది. బ్రహ్మ ఎవరు? సృష్టికర్త. అంతేకాకుండా బ్రహ్మ అన్న పదానికి అర్థం ఏమిటి? వికసనశీలము అని అర్థం. అంటే ఇలా విచ్చుకునే లక్షణం కలది. మొగ్గ ఇలా విచ్చుకోవడం ఉంటుందే, అది బ్రహ్మం. మనలో కూడా జ్ఞానం విచ్చుకోవాలన్నా, తెలివితేటలు విచ్చుకోవాలన్నా, మనలో ఉన్న ఏ ఫ్యాకల్టీ విచ్చుకోవాలన్నా ఆ విచ్చుకోవడానికి తగినటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం. ఆ ముహూర్తానికి ఉన్న లక్షణం అది. పేర్లు కూడా మన వాళ్ళన్నీ సమయానికి కానీ దేనికైనా కానీ లక్షణాన్ని అనుసరించి పేరు పెట్టారు తప్ప ప్రతి పేరుకి ఆ పేరు అర్థం చూస్తే లక్షణం తెలిసిపోయేటట్టు ఉంటాయి. అట్లా ఉండేటటువంటి దాంట్లో అప్పుడు ఏది చేసినా అది చక్కగా మొగ్గ పువ్వుగా విచ్చుకున్నట్టుగా వికసిస్తూ పెద్దదయ్యేట్టుగా ఉంటుంది. కనుక మీరు ఏది కావాలనుకుంటారో అది ఆ సమయంలో గనక సంకల్పం చేసుకున్నట్టయితే అది చాలా చక్కగా ఫలితాన్ని ఇస్తుంది అని బ్రాహ్మీ ముహూర్తానికి ప్రాధాన్యం గురించి చెప్పారు. అది చదువు అనుకోండి, చదువు బాగా రావాలి, హాయిగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గనక చదువుకున్నట్టయితే బాగా గుర్తుంటుంది అని. పైగా గుర్తుండడం ఒకటే కాదమ్మా, ఇప్పుడు గుర్తుంది, ఇవాళ నేర్చుకున్నాము, పరీక్షల్లో రాసాము, అయిపోయింది దాని పని. చాలా విషయాలు మనం పాఠ్యభాగాల్లో చదువుకునేటటువంటివి పరీక్షల తర్వాత వదిలేస్తాం, గుర్తుండవు. కానీ ప్రతి అంశం జీవితంలో ఎప్పుడప్పుడు ఉపయోగపడాలి కదా. ఖచ్చితంగా ఉపయోగపడడానికి తగినట్టుగా మనస్సులో ఉండి అవసరమైన సమయానికి అది గుర్తొస్తుంది అప్పుడు చదువుకున్నది. అందువల్ల ఆ సమయంలో ఏది చేసినా బాగుంటుంది కనుక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి రావాలనుకున్న వాళ్ళు ధ్యానం చేస్తారు ఆ సమయానికి. ఇక్కడ ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేచారు ధ్యానం చేశారు అన్న వాళ్ళంతా వెళ్ళిపోయి అంతకు ముందే స్నానాలు చేసేసి ఇత్యాదులు ఏం చెయ్యరు. చెయ్యాల్సిన అవసరం లేదు, చేయగలిగితే సరే. ఇప్పుడు 3:30 పావుదొక్కు 4 గంటలకి మీకు బ్రాహ్మీ ముహూర్తం అనుకోండి, అంటే ఎప్పుడు స్నానం చేసినట్టు క్రితం రోజుకే లెక్క వచ్చేస్తుంది. అది ఇవాళ లెక్క రాదు అది. అందువల్ల అట్లా కాదు, ధ్యానం చెయ్యాలి అంటే అలా ఉండి కూడా చెయ్యొచ్చు. పూజాదికాలన్నీ చేయడానికి ఇవన్నీ నియమాలు, కానీ హాయిగా ఆ సమయంలో ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత పంచప్రక్షాళన అని ఒకటి చేస్తారు. పంచప్రక్షాళన అంటే కాళ్ళు, చేతులు, ముఖము, వీపు, గుండెలు తడి చేతులతో తుడుచుకోవటం. కాళ్ళు కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం, మొహం కడుగుతాం. అయిన తర్వాత ఆ చేతులతో ఒక్కసారి వీపు దగ్గరను, ఒకసారి ఇలా గుండెల దాకాను తడి చేతులతో అనుకున్నట్టయితే ఆ సమయానికి చాలు. ఎందువల్ల అంటే మీరు మొహం కడుక్కుని చూడండి, ఆ నిద్రమత్తు వదిలిపోతుంది. ఇలా కాళ్ళు కడుక్కుంటేనే సగం వదులుతుంది, మొహం కడుక్కునేటప్పటికి బాగా వదులుతుంది. కనుక అలా చక్కగా మొహం కడుక్కుని కాళ్ళు చేతులు కడుక్కుని ఇలా ఒంటి మీద కాస్త ఒకసారి చల్లగా ఇలా వీపు మీద ఎక్కడ అనుకుని కూర్చుని ధ్యానం చేసినా, చదువుకున్నా, ఏ పని చేసినా బాగుంటుంది. మనకి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సమయాల్లోనే చేశారండి. పూర్వం ఋషులు ఆ సమయానికి లేచి ధ్యానాలు చేసేవారు. రాసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఆ సమయానికి లేచి ధ్యానాలు రాశారు. చాలామంది ఇప్పటికి కూడా అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సీఈఓల స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ మీ డైరీ ఏమిటి అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారమ్మా? పొద్దున 3:30కి లేస్తాము, లేచి ఒక కప్పుడు కాఫీ తాగడమో టీ తాగడమో చేసుకుని, లేదా వేడి నీళ్ళు ఏదో ఉంటాయి వాళ్ళ, గ్రీన్ టీనో, అయ్యాక నిన్నటి మెయిల్స్ అన్నీ చూసుకుని వాటి మెయిల్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేసి వాటి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుని అప్పుడు ఐ గెట్ ఇన్ టు మై రొటీన్ అని చెప్పేటటువంటి వాళ్ళే మ్యాక్సిమం సీఈఓలు మీకు కనపడతారు.
మ్యాక్సిమం. మీరు వాళ్ళందరి చరిత్రలు ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు చెప్తూ కూర్చుంటే కార్యక్రమం అంతా వాళ్ళ పేర్లతో సరిపోతుంది. అందువల్ల మ్యాక్సిమం సీఈఓల చరిత్రలు చూస్తే మీకు అదే కనపడుతుంది. అలాగే రాసేటటువంటి వాళ్ళు కూడా ఆ సమయంలో చాలా బాగా రాస్తారు. ఇప్పుడు ఆధ్యాత్మికత ఇత్యాదులన్నీ పక్కకు పెడదాం కాసేపు. నేను చూశానా ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా పిల్లలు. అందుకని మామూలుగా కనుక ఆలోచించండి, వేసవికాలం చెమటలు పడుతున్నాయి, అదృష్టం కొద్దీ ఫ్యాన్లు గీన్లు లేవు. మరి చాలాసార్లు అదే కదా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బంద్, మనకున్నటువంటి ఇన్వర్టర్ పని చేయదు. ఎంతసేపు పని చేస్తుంది పాపం, అది దాని ఆయువు అయిపోయింది. అలాంటి సమయాల్లో రాత్రంతా నిద్ర పట్టకపోయినా సరే, ఇంత చికాగ్గా ఉన్నా సరే 3:30-4 అయ్యేటప్పటికి నిద్ర పడుతుందా పట్టదా? పడుతుందమ్మా. రాత్రంతా ఏడిచే పిల్లలు కూడా 3:30-4 కల్లా పడుకుంటారా లేదా? వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులు కూడా ఆ సమయానికి ప్రశాంతంగా పడుకుంటారా లేదా? ఎట్లాంటి వాళ్ళకి ప్రశాంతత చిక్కేటటువంటి సమయం అది. అంటే చికాకులో ఉన్న వాళ్ళు నిద్రపోవడానికి తగినటువంటి సమయం అదే అవుతుంది, నిద్ర వచ్చే సమయం అవుతుంది. మనం మామూలుగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వాళ్ళం మనసు చురుకుగా పని చెయ్యడానికి తగినటువంటి సమయం అది. అందువల్ల అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఆ సమయంలోనే చేస్తారు. ఇది ఆరోగ్యపరంగా మనం ప్రాక్టికల్గా చూసే విషయం అయితే, ఇంకా మిగిలినటువంటివి ఎలా ఉంటుందంటే, మన మనస్సు మీద పరిసరాలలో ఉండే శబ్దాలు, పరిసరాల్లో ఉండే వ్యక్తుల భావాలు, వాళ్ళ భావతరంగాలు కూడా పనిచేస్తాయి కదా. కొంతమంది దగ్గరుంటే చికాగ్గా ఉంటాం, కొంత చుట్టుపక్కల గిజగిజలాడేటటువంటి సౌండ్స్ ఉంటే చికాగ్గా ఉంటావునా కదా. అట్లాంటివి ఏమీ ఉండవు తెల్లవారుజామున 3:30-4 అయ్యేటప్పటికీ ప్రశాంతత వచ్చేస్తుంది. మీరు గమనించండి, ఎక్కువ యాక్సిడెంట్లు కూడా ఆ సమయంలోనే జరుగుతూ ఉంటాయి, రోడ్ యాక్సిడెంట్స్. ఎందుకని? నిద్ర పట్టేస్తుంది. ఆ సమయానికి నిద్ర పడుతుంది, ప్రశాంతత ఉంటుంది వాతావరణంలో. అయ్యేటప్పటికి అప్పటిదాకా బాగానే ఉన్న వాళ్ళు కూడా, చాలా బాగా జాగ్రత్తగా డ్రైవ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఆ సమయంలో ఒక్క రకమైనటువంటి ప్రశాంతతకు లోనయ్యేటప్పటికల్లా కొనుక్కు. అంతే. అంతటి ప్రశాంత సమయంలో మీరు ఏదన్నా పని చేయాలంటే ఎంత బాగా ఉంటుంది. కనుక చదువుకోవాలన్నా, ఈనాటి కార్యక్రమాల గురించినటువంటి ఒక ప్రణాళిక వేసుకోవాలన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా, రచనలు చెయ్యాలన్నా, బొమ్మలు గీయాలన్నా, సంగీత సాధన చెయ్యాలన్నా, దేనికైనా అనుకూలమైనటువంటి కాలం. అప్పుడు ఒక చిన్న విత్తనంలాగా పడినటువంటిది అలా 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 విచ్చుకుని పెద్దదిగా వికసిస్తుంది. ఆ సమయానికి ఉన్నటువంటి పేరే అది, బ్రాహ్మీ ముహూర్తము. బృంహణశీలమైనది, విచ్చుకునేటటువంటిది, మనకి పెంచే లక్షణం కలిగినటువంటిది, వికసించే లక్షణం కలిగింది అని. కనుక ఆ సమయం చాలా అనుకూలమైనదమ్మా, ఎవ్వరికైనా సరే. నమస్తే. నమస్తే అమ్మా.